ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, శుభ సమయం, పూజా విధానం, అక్షయ తృతీయ విశిష్టలేమిటో తెలుసుకుందాము. ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియనాడు అక్షయ తృతీయ పండుగని జరుపుకుంటాము. అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభముహూర్తం చూడకుండా ఏ పని చేసినా విజయం దక్కుతుంది. అంతేకాదు ఈ పర్వదినాన బంగారం, వెండితో పాటు ఏదైనా కొత్త వస్తువు కొనేందుకు చాలామంది ప్రాధాన్యత ఇస్తారు. అయితే గ్రంథాల ప్రకారం ఈ రోజున విలువైన వస్తువులను కొనడమే కాదు, దాన ధర్మాలు చేయడం వల్ల శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ తిథి 10వ తేదీ మే 2024 సంవత్సరం శుక్రవారం ఉదయం 4:17 ప్రారంభమై 11వ తేదీ మే 2024 సంవత్సరము శనివారం తెల్లవారుజామున 2:50 ముగుస్తుంది. అక్షయ తృతీయ పూజా ముహూర్తం ఉదయం 6:06 నుండి మధ్యాహ్నం 12:35 వరకు అక్షయ తృతీయ శుభ సమయము ఉంటుంది. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది. హిందూ పురాణాల ప్రకారము వేదవ్యాస మహర్షిని శ్రీ మహావిష్ణు అవతారంగా పరిగణిస్తాడు. వ్యాసుడు అక్షయ తృతీయ నాడే మహాభారతాన్ని రచించడం మొదలుపెట్టాడు. అంతేకాదు ఈ పవిత్రమైన రోజే గంగమ్మ తల్లి దివి నుంచి భువికి దిగి వచ్చింది. కుబేరుడు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించి ధనవంతుడయ్యాడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరను ప్రసాదించింది కూడా ఈ రోజే. ఇంత అద్భుతమైన రోజున బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొంటే తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడానికి ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున కృష్ణుడు యుధిష్ఠిరునికి అక్షయ పాత్ర ఇచ్చాడు. ఇందులో ఉండే ఆహారం ఎప్పటికీ పూర్తవ్వలేదు. అందుకే ఈ పవిత్రమైన రోజున దానం చేయడం వల్ల శాశ్వత పుణ్యం లభిస్తుంది. ఈ శుభ సమయంలో వివాహ కార్యక్రమం, కొత్త ఇంట్లోకి ప్రవేశం, కొత్త వాహనం కొనడం, నిశ్చితార్థంతో పాటు ఎలాంటి శుభకార్యాలు ప్రారంభించినా ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయ, దక్షిణావర్తి శంఖం, శివలింగం కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం కూడా శుభప్రదంగా భావిస్తారు. పూజా విధానము అక్షయ తృతీయ రోజున తెల్లవారుజామున అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. స్నానం చేసి ఉతికిన బట్టలు ధరించాలి. పసుపు రంగు వస్తువులను ధరించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. పసుపు అనేది శుభప్రదము. పూజ చేసే చోట ఒక వస్త్రం ఏర్పాటు చేయాలి. అనంతరం విష్ణు విగ్రహము లేదా ఫోటోను పెట్టి మంచినీటితో శుభ్రం చేయాలి. పూజ చేసే సమయంలో తులసి ఆకులు, పండ్లు, పువ్వులు తదితర వాటిని దేవునికి సమర్పించాలి. వీలైతే పసుపు పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల విష్ణువు ఆశీస్సులు లభిస్తాయి. పూజ ముగిసిన అనంతరం విష్ణువు, లక్ష్మీదేవికి హారతిచ్చి నైవేద్యం సమర్పించి మిఠాయిలు ప్రసాదంగా పెట్టాలి.